ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో నేను తాటి ముంజల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. తాటి ముంజలు తీసుకోవటం వలన మన శరీరానికి ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఇంకా మనకి ఎటువంటి పోషకాలు అందుతాయి తాటి ముంజల నుంచి, ఈ సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచు ముక్కలు లాంటి తాటి ముంజలు మన శరీర ఉష్ణోగ్రతల్ని తక్కువ చేయటానికి చాలా ఉపయోగపడతాయండి. ఈ ఎండాకాలం వేడి నుంచి, వేసవి వడగాల్పుల నుంచి, ఈ బాణుడి ప్రతాపం నుంచి కాస్త ఉపశమనమిచ్చేవి ఈ సీజన్లో దొరికే మామిడికాయలు. దానితో సమానంగా అందరికీ నచ్చేవి తాటి ముంజలండి. ఈ మంచు ముక్కలు లాంటి తాటి ముంజల్లో తినటానికి ఏముంది అని చాలామంది అనుకుంటారండి. కానీ నిజానికి బోలెడన్ని పోషకాలు, మన శరీరానికి కావలసిన నీళ్లు అందించడం దగ్గర నుంచి క్యాన్సర్ కారకాలని తరిమికొట్టే వరకు ఎన్నో రకాలుగా ఈ తాటి ముంజలు మనకు ఉపయోగపడతాయండి. ఈ తాటి ముంజల్లో అధిక శాతం నీరు ఉండటం వలన మన శరీరానికి కూలింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందండి. ఇంకా మనం రోజంతా చురుగ్గా ఉండటానికి కూడా ఇవి పనిచేస్తాయి. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ కాల్షియం, పీచు పదార్థం, ప్రోటీన్లు ఉంటాయండి. ఇవి చిన్నపిల్లలకి పెడితే మలబద్ధకాన్ని, ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి, జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తాయండి. సమ్మర్లో దొరికే ఈ తాటి ముంజల కోసం చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారండి. నాకైతే సమ్మర్లో దొరికే ఈ తాటి ముంజలు అంటే చాలా ఇష్టం అండి. మేమైతే చిన్నప్పుడు పొలాల దగ్గర చెట్లుకుంటే వాటిని ఒక పెద్ద కర్రకి కొడవల్ని కట్టి కోసుకునే వాళ్ళమండి. కోసుకొని నీకు 2 నాకు 2 అని పంచుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ చేత కట్ చేయించుకొని తినేవాళ్ళము. చాలా బాగుండేయండి. ఇవన్నీ కట్ చేయించుకున్న తర్వాత ఆ తాటి ఉంటాయి కదండి, తాటికాయలు, వాటికి కర్రలు కట్టి ఇలా ఒక బండిలాగా చేసుకొని కూడా ఆడుకునే వాళ్ళమండి. తాటి ముంజలు పైన ఉన్న దాన్ని వలవటం కూడా చాలా సింపుల్ అండి. నేను ఈ వీడియోలో చూపించాను. అదేవిధంగా మీరు కూడా పైన తొక్కనంతా ఒలుసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. మరీ లేతగా ఉంటే పైన దాంతో సహా తినేయొచ్చండి. కొంతమందికి ఇలా తాటి ముంజల్ని తినటం ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళు జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని తాటి ముంజల్ని వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్, కావాలి అనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అయితే షుగర్ ఏమీ యాడ్ చేయను. ఇలాగా మెత్తటి స్మూత్ లాగా చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్, ఇంకా మీ దగ్గర సబ్జా గింజలు ఉంటే వాటిని నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చల్లని తాటి ముంజల జ్యూస్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి. ఒంటిలో ఉన్న వేడి అంతా ఇట్టే తగ్గిపోతుంది. ఇంకా మనం రోజంతా యాక్టివ్గా ఉంటాము. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.